రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 27వ సంకీర్తన 5వ చరణము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. మరి ఇక్కడ ఈరోజు కనుక మనం చూస్తే మరి దావీదు గారు ఆ దేవుడు మనకు ఏ విధంగా సహాయం చేయగలడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి మనము ఆపత్కాలంలో ఉన్నప్పుడు, మనము కష్టకాలంలో ఉన్నప్పుడు మనల్ని అనేక మంది విడిచిపెట్టవచ్చు. మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన యొక్క దగ్గర ఉన్నటువంటి వారు మనల్ని విడిచిపెట్టవచ్చేమో, కానీ మనము నమ్ముకున్నటువంటి మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ ఆయన తెలియచేస్తున్నారు. ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచేటువంటి దేవుడు, తన కృపలో మనల్ని భద్రపరిచేటువంటి దేవుడు. ఆయన మనపైన తన కృపను చూపించేటువంటి దేవుడు. ఆయన గుడారపు మాటున మనల్ని దాస్తాడు. హల్లెలూయా. మరి అంటే దాయడము అని అంటే ఏదైతే ఆపదలు వస్తున్నాయో, ఏవైతే పరిస్థితులు మనల్ని నాశనం చేయాలని వస్తున్నాయో, ఆ పరిస్థితులు గుండా మనం వెళ్ళినను కూడా మనల్ని ఆయన తన యొక్క రెక్కలతో కప్పివేసి విజయాన్ని మనకి అనుగ్రహించేటువంటి దేవుడు. ఆ కష్టాన్ని, ఆ యొక్క దుఃఖాన్ని, ఆ శ్రమ నుంచి మనల్ని విడిపించేటువంటి దేవుడు. ఆశ్రయ దుర్గముగా ఆయనే మనల్ని మరి ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు. మరి ఇటువంటి గొప్ప దేవుడు మన చుట్టూ ఎల్లప్పుడూ కూడా ఆవరించి ఉన్నప్పుడు మనం ఎవరికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. మనము దేనికి కూడా కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. మరి ఎలాంటి పరిస్థితులు ఉంటా, ఎలాంటి మరి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేయవలసి వచ్చినా సరే మన దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన మనకి ఎల్లవేళలో కూడా సహాయం చేయడానికే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం మన జీవితాల్లో ముందుకు కొనసాగేటువంటి వారముగా ఉండాలి. మనము ఆయన పైన ఆధారపడేటువంటి బిడ్డలముగా ఉండాలి. ఆయన పైన మనము ఎప్పుడైతే ఆధారపడతామో మరి ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. మనము ఆయన పైన పరిపూర్ణంగా విశ్వాసం కనుక ఉంచినట్లయితే మరి ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా సరే ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడు. కనుక మనం భయపడద్దు. మన చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా ఆయన మనల్ని విడిపిస్తాడనేటువంటి ధైర్యంతో ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. నిజమే ఆపత్కాలంలో మేము ఉన్నాను, అయా కరువులో ఉన్నాను, అయా తన శ్రమలో ఉన్నాను, కన్నీటిలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను. నీవే మాకు ఆశ్రయము, నీవే ప్రభా మమ్మల్ని విడిపించేటువంటి దైవము. మా పక్షమున బహు కార్యములను సిద్ధపరిచి మమ్మల్ని రక్షించేటువంటి మా యొక్క రక్షకుడు దేవా, మీకు స్తోత్రాలు మేము తెలియచేసుకుంటున్నాం. మేము మీ అందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుట మాకు నేర్పించమని, ఎల్లప్పుడూ నీ కృప భద్రతతో మమ్మల్ని నడిపించమని ప్రభువా వేడుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకించి అంగీకరించండి. మీరే నిరంతరం తోడుగా ఉండమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి నేముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోక మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.